నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని మెట్పల్లి పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు దొనికల నవీన్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పటాకులు కాల్చి విజయోత్సవాలను జరుపుకుంటూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో నినాదాలు చేస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో 3 రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ ఘనత, దేశద్రోహులకు అండ్ దేశభక్తి గలవారికి జరిగిన రణరంగంలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. దీనిలో భాగంగా మెట్పల్లి పట్టణ శాఖలో భారీ ర్యాలీ నిర్వహించి విజయోత్సవాలు నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ హవా ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఏదైతే పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఘనంగా అధికారం ఇవ్వడం జరిగింది. ఇది ఈ పశ్చిమ బెంగాల్ విజయం నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమకు నిదర్శనం. ఈ విజయం అమిత్ షా గారి స్ట్రాటజీకి ఈ పశ్చిమ బెంగాల్ విజయం ఇదొక నిదర్శనం. ఇలా పశ్చిమ బెంగాల్లో అనేక మంది బీజేపీ కార్యకర్తల ఆత్మ బలిదానానికి ఇలా ఆడ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అదే స్ఫూర్తితో రేపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికల మన రిజల్ట్ ఉండే ఈరోజు 3 రాష్ట్రాల్లో మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సారథ్యంలో విజయం సాధించిన సందర్భంగా ముఖ్యంగా చెప్పాలంటే మన పశ్చిమ బెంగాల్లో సాధించిన విజయము బ్రహ్మాండమైన విజయం అని నా ఉద్దేశము. ఈ రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఇదే నరేంద్ర మోడీ సారథ్యంలో ఖచ్చితంగా మేము ఈ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేస్తామని తెలియజేసుకుంటున్నాము. జై హింద్, జై భారత్. ఈరోజు ఏదైతే 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా మన మెట్పల్లి పట్టణంలో బీజేపీ శాఖ వారు ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ యొక్క దేశం లోపల 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఇవాళ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కాషాయపు కమలం జెండా ఇవాళ పశ్చిమ బెంగాల్ గడ్డ మీద రెపరెపలాడిందంటే ఇవాళ దేశ ద్రోవులకు, దేశ భక్తులకు మధ్య జరిగినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పౌరుడు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావాలని చెప్పి ఒక కసితో అక్కడ ఉన్నటువంటి దేశ విద్రోహులను తరిమి కొట్టి దేశ భక్తులకు ఓటేసినటువంటి చరిత్ర ఇవాళ పశ్చిమ బెంగాల్ యొక్క ఎన్నిక ఈ యొక్క దేశంలోనే కాదు ప్రపంచ దేశాలు కూడా ఇవాళ బెంగాల్ వైపు చూసినాయి. అందుకే భారతీయ జనతా పార్టీ ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని 3 రాష్ట్రాల్లో కాషాయపు కమలం జెండాను రెపరెపలాడించినటువంటి చరిత్ర ఈ దేశ ప్రజలది. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలపై సమరశీల పోరాటం కొనసాగించి ప్రజలకు దగ్గరయ్యేటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణ గడ్డ మీద రెపరెపలాడబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో కూడా ఇవాళ 8 సీట్లు ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద కాషాయపు కమలం జెండాను భారీ మెజార్టీతో గెలిచి కాషాయపు కమలం జెండాను ఎగరవేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్.